హాయ్, హలో అండి. హలో ఫ్రెండ్స్. ఓకే, నేను ఇక్కడ కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. అవి ఏ బేసిస్ మీద తీసుకున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది కంపౌండింగ్ చేశానమాట, కంపౌండింగ్ ట్రేడ్స్. సో మీకు క్లారిటీ వస్తుంది. కంపౌండింగ్ ట్రేడ్స్ అంటే షూర్ ట్రేడ్స్ కన్ఫర్మ్ ఉంటేనే తీసుకుంటాం కదా, సో అందుకని. ఓకేనా. సో ఇక ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్. ఇది నేను రీసెంట్గా డిమాండ్ అండ్ సప్లై కోర్స్, క్విక్ రీడింగ్ కోర్స్ చేశాను కదా, దాని బేసిస్ మీద తీసుకున్నాను. సింపుల్. ఇది చూసిన వాళ్ళకి ఎవరికైనా ఇది ఈజీగా అర్థమైపోయింది ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను అనేది. ఓకేనా. హై సప్లై. ఓకే, హై సప్లై ఎందుకు అంటున్నాను, హెవీ సప్లై ఎందుకు అంటున్నాను మీకు తెలుసు. ఏ లెవెల్ డిస్టర్బెన్స్ లేదు. క్లియర్ షార్ట్, ఇది షువర్ షార్ట్. ఎలాంటి డౌన్ ట్రెండ్ మార్కెట్ కాదు ఇది. ఓకే, క్లియర్ రేంజింగ్ మార్కెట్ టార్గెట్ పైన ఉంది. ఓకేనా. క్లియర్ కన్ఫర్మేషన్, టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్. ఓకే, అందుకే ఆయన కూడా కొంచెం మార్జినల్ సేఫ్టీ చూసుకొని మనం పైకి ట్రేడ్ తీసుకున్నాం. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్ ఇది. ఈజీ ట్రేడ్. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ అండ్ సప్లై తెలిసిన వాళ్ళకి ఈ ట్రేడ్ ఈజీగా తెలిసిపోయింది ఎందుకు తీసుకున్నాను అనేది. ఓకే, ఫ్రెండ్స్. ఈ సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇది బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ఫ్రెండ్స్. ఎస్ఎన్ఆర్ లెవెల్. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అంటే ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై మీద తీసుకోలేము. డిమాండ్ అండ్ సప్లైకి ఎస్ఎన్ఆర్ ప్రైస్ యాక్షన్ కూడా యాడ్ అవ్వాలి. అప్పుడే అది కరెక్ట్గా మనకి ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఏ పార్టీతో వెళ్ళాలని తెలుస్తుంది. ఓకేనా. ఇది సింపుల్ బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది ఎందుకు, ప్రీవియస్గా రేంజ్ ఇది. ఓకే, జోన్, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జోన్. ఇది గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ జోన్లో ఎప్పుడైతే అది బ్రేక్అవుట్ అయ్యిందో అది ఎస్ఎన్ఆర్గా మనకు సిగ్నల్ ఇస్తుంది కన్ఫర్మ్ అయ్యిందని, అంటే వ్యాలిడ్గా వర్క్ అవుతుంది ఎస్ఎన్ఆర్ ఇది. ఓకేనా. ఈ జోన్ గ్యాప్ అప్ అయ్యింది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఇది కోర్సులో ఇది కూడా చెప్పాను కదా, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ పాయింట్స్ కానీ ఓవర్ ల్యాపింగ్ జరిగినవి ఒక లెవెల్గా వర్క్ అవుతాయి. ఓకే, ఇది మేబీ 30 సెకండ్స్ తర్వాత రావచ్చు, రెస్పెక్ట్ జరగలేదు, అది వేరే విషయం. కానీ ఎప్పుడైతే మార్కెట్ జోన్లోకి వచ్చిందో హ్యూజ్ రిజెక్షన్, సో కన్ఫర్మ్ అయ్యింది ఇది ఒక లెవెల్గా వర్క్ అవుతుంది జోన్ లాగా అని చెప్పి. సో మనం ఇక్కడ ఒక లెవెల్ తీసుకున్నాం. ఎప్పుడైతే మళ్ళీ క్యాండిల్ బ్రేక్ చేసిందో, ఓకే, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసిందో, ఇది వీక్నెస్ క్యాండిల్ కాదు. ఒకవేళ ఇలాంటి క్యాండిల్ అయితే నేను ఈ క్యాండిల్ తర్వాత ట్రేడ్ తీసుకోను, కానీ స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో అందుకే మనం అదే లైన్ కిందకి వచ్చినాక ట్రేడ్ తీసుకున్నాం. ఎందుకు, కన్ఫర్మ్ అయ్యింది లెవెల్. ఇంకో లెవెల్ డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా అంటే లేదు. ఇక్కడ లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి ఇంకా. సో మార్కెట్ ఎలాంటి డౌన్ ట్రెండ్ కాదు ఇది. ఓకేనా, క్లియర్ మార్కెట్ ఇది. ఓకే, సో అందుకని మార్కెట్ టార్గెట్ ఇది. ఇక్కడ వరకు వెళ్ళడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ అక్కడ వరకు వెళ్ళకపోయినా ఇక్కడ ఇంకో గ్రీన్ క్యాండిల్ అయితే అవుతుంది. తర్వాత రెడ్ అయ్యి మళ్ళీ గ్రీన్ అయినా అది వేరే విషయం. కానీ ఇక్కడ క్లియర్ మనకు మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యింది, స్ట్రాంగ్ క్యాండిల్ ఉంది. సో అందుకే రిట్రేస్మెంట్ ఎంట్రీ తీసుకున్నాము. కన్ఫర్మ్ ట్రేడ్ ఇది. ఎంత, $14 ట్రేడ్ అనుకుంటా. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది స్ట్రాంగ్ $15. ఓకే, ఈ స్క్రీన్ షాట్స్ ఎక్కడెక్కడ తీసుకున్నానో తెలియదండి. అంటే కంటిన్యూషన్గా తీసుకోలేదు నేను, ఎక్కడెక్కడ తీసుకున్నాను కానీ స్క్రీన్ షాట్స్ అయితే తీసుకున్నాను. 1 సెకండ్. ఇది 14. ఇది ఎన్ని డాలర్స్, ఇది మేబీ ఇది $8 అనుకుంటా. ఇది కాదు, ఇది $10 అనుకుంటాను ఏదో. ఓకే, ఇది సెల్లింగ్కి ట్రేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఎందుకు తీసుకున్నాను ట్రేడ్, సింపుల్. 1 సెకండ్. మనది స్ట్రాంగ్ వ్యాలిడ్ లెవెల్ డ్రా చేసినాం. స్ట్రాంగ్గా ఇప్పుడే ఫ్రెష్గా ఫామ్ అయినా. నేను అండర్స్టాండింగ్ లెవెల్స్ అనే దాంట్లో క్లియర్గా మళ్ళీ చెప్పాను రీసెంట్ కోర్సులో. స్ట్రాంగ్ లెవెల్స్ని యాక్చువల్గా ఎప్పుడు పట్టుకొని డ్రా చేయాలనేది. సో ఫ్రెష్ లెవెల్ డ్రా చేశాను. మార్కెట్ వెళ్ళింది, ఎంత పైకి వెళ్ళాలి అంత పైకి వెళ్ళనిచ్చేంత వరకు వెయిట్ చేశాను. లాస్ట్ సెకండ్స్లో ఇది వెళ్ళింది పైకి. ఓకే, సో అప్పుడు నేను ఎంట్రీ ప్లేస్ చేసినాము. చాలా మంచి మార్జినల్ సేఫ్టీతో ప్లేస్ అయింది ట్రేడ్ ఇది. ఓకే, అందుకే ఇంత మార్జిన్స్ షూర్గా విన్ అయ్యింది. ఓకేనా. వస్తుంది, సప్లై లేదు బయర్లో. సో స్ట్రాంగ్ సెల్లర్ లెవెల్ మన దగ్గర ఉంది, సప్లై కూడా ఉంది సెల్లర్ దగ్గర. కాబట్టి ఈ లెవెల్ దగ్గర వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీ అని వెయిట్ చేసాము. ఈ క్యాండిల్లోనే ఆపర్చునిటీ మిస్ అయ్యింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఆపర్చునిటీ మిస్ అయినట్టు కనబడుతుంది, కానీ ఇక్కడ ఇది తెలియదు. ఈ క్యాండిల్ ఇక్కడ నుండి ట్రేడ్ తీసుకోవచ్చా లేదా అని. ఎందుకు, ఇక్కడ ఓన్లీ ఒక సెల్లర్ క్యాండిల్లే ఉంది. సో ఇక్కడ నుండి రిజెక్షన్ జరుగుతుందా, వీక్ నుండి జరుగుతుందా మనకు తెలియదు కదా. సో ఎప్పుడైతే ఈ లెవెల్కి మళ్ళీ టచ్ అయ్యి ఇక్కడ నుండి రిజెక్షన్ మనకు కనబడిందో మనకు కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక్కడ నుండి సప్లై అవైలబుల్ ఉందని చెప్పి. సో అందుకే మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ 30 సెకండ్స్లో ఆ లెవెల్ పైకి వెళ్ళిందో, అంటే ఇది ఎలా వెళ్ళింది క్యాండిల్ అంటే 25 వెళ్ళి లాస్ట్కి ట్రైల్ అయింది సడన్గా. అప్పుడు అందుకే ఇంత మంచిగా పైన ప్లేస్ అయింది ట్రేడ్ ఇది. ఓకే, అందుకు ఇది షోర్ షార్ట్ ట్రేడ్. ఇది మంచి సప్లైలో మనకి ఎంట్రీ దొరికింది ఇది.
మళ్ళీ ఇది కూడా ఎలాంటి ట్రెండీ మార్కెట్ కాదు, అప్ ట్రెండ్ మార్కెట్ కాదు. ఓకే, ఓకే. ఈ ట్రేడ్ వచ్చేసి సింపుల్ ఫ్రెండ్స్, ఇది బ్రేక్అవుట్ రిట్రేస్మెంట్ ట్రేడ్. దీంట్లో కూడా నేను డిమాండ్ అండ్ సప్లైని యూజ్ చేశాను. అది రీసెంట్గా చెప్పిన దాని ప్రకారమే ఇది స్ట్రాంగ్ మనది ఎస్ఎన్ఆర్గా వర్క్ అవుతుంది. లెవెల్ ప్రీవియస్గా ఉన్న లెవెల్ ఇది మొబైల్లో ట్రేడ్ చేసాను కాబట్టి మీకు ఇట్లా జూమ్ అవుట్ చేయడానికి లేదు. నేను ఆల్రెడీ హిస్టరీలో డ్రా చేసిన లెవెల్ ఇది. స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్. బ్రేక్అవుట్ అయితే ఇది ఎస్ఎన్ఆర్గా వర్క్ అవుతుంది. మనకు అది డిమాండ్ అండ్ సప్లైతో కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఓకేనా, సప్లై లేదు, డిమాండ్ ఉంది. సో మనం అందుకే నేను ఇది కూడా చెప్పాను, మనకి అది కన్ఫర్మ్ దొరికినా కూడా నేను లెవెల్ని చూడండి. అందుకే అయితే చెప్తాను, ఓన్లీ డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసి మనం ఎంట్రీ ప్లాన్ చేయలేము. లెవెల్స్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లైని యూజ్ చేసి ఇక్కడ సెల్లర్ అయ్యింది, ఇక్కడ గ్రీన్ అవ్వాలి యాక్చువల్గా కదా, గ్రీన్ అవ్వాలి కదా ఫ్రెండ్స్. సప్లై లేదు, డిమాండ్ ఉంది. ఓకే, డిమాండ్ కూడా ఎట్లా ఇంక్రీజ్ అయిందో మీకు తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా, ఈ డిమాండ్ ఉంది. సో అయినా కూడా ఇక్కడ రెడ్ అయ్యింది. అందుకే ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై, ఓన్లీ ప్రైస్ యాక్షన్ కాదు, ఇవన్నీ కంబైండ్ అయితేనే మీకు ఇవి పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో మనకు తెలిసింది కాబట్టి ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం. ఎంత మంచి షూర్ షార్ట్ ట్రేడ్ చూడండి. ఇది గ్రీన్ అవ్వాలి, రెడ్ అయ్యింది ఓటీసీ మార్కెట్ కాబట్టి. అయినా కూడా మన ట్రేడింగ్ వల్ల మనకి ఇది షూర్ ట్రేడ్ అనమాట. డైరెక్ట్ 1 మినిట్కి ట్రేడ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ మిస్టేక్ ఏం లేదు. ఓటీసీ మార్కెట్ కాబట్టి ఇది ఇలాంటివి జరుగుతాయి. ఇక్కడ లాస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, లాస్ జరుగుతుంది. ఓకేనా, సో అలా. ఓకే, ఈ ట్రేడ్ వచ్చేసేసి సింపుల్ ట్రేడ్ ఫ్రెండ్స్. ఇది కూడా అర్థమైపోయి ఉంటుంది చాలామందికి. మనది స్ట్రాంగ్ లెవెల్ ఉంది ఇక్కడ. స్ట్రాంగ్ లెవెల్ ఎందుకంటున్నానంటే జోన్ ఉంది. ఫస్ట్ ఇది స్ట్రాంగ్ జోన్ వ్యాలిడ్ లెవెల్గా కన్ఫర్మ్ అయ్యింది సెకండ్ టైం. సో వ్యాలిడ్ లెవెల్గా కన్ఫర్మ్ అయ్యింది. ఇక్కడ వచ్చి విక్ క్రియేట్ చేసింది. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. జోన్ ఇది ఫస్ట్. ఓకే, హిడెన్ జోన్ లెవెల్. సెకండ్ టైం అందులోకి వచ్చినప్పుడు ఇది వ్యాలిడ్ జోన్గా కన్ఫర్మ్ అయ్యింది, వ్యాలిడ్ లెవెల్గా కన్ఫర్మ్ అయ్యింది. థర్డ్ టైం ఇమీడియట్ కూడా మార్కెట్ వచ్చినప్పుడు కూడా ఇంకా రెస్పెక్ట్ జరిగింది. విక్ క్రియేట్ అయినందుకు బ్రేక్అవుట్ జరిగింది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ మార్కెట్ వచ్చినప్పుడు ఇక్కడ 30 సెకండ్స్ ముందు వచ్చిందో తర్వాత వచ్చిందో మనకు తెలియదు. కానీ ఇది ఎస్ఎన్ఆర్ కాదు కాబట్టి మనం దీన్ని సెల్లింగ్ అయితే యూజ్ చేయము. ఓన్లీ ఇది బయింగ్కి బయ్యర్ లెవెల్. లేదు, మళ్ళీ బిగినర్కి చెప్పినట్టు చెప్తున్నాను కానీ తెలుసు కదా అందరికీ ఏది సపోర్ట్ ఏది రెసిస్టెన్స్ అనేది. ఇది బయ్యర్ లెవెల్ ఎందుకంటే ఓన్లీ మనం బయింగ్కి డ్రా చేసిన బయ్యర్ లెవెల్ కాబట్టి, బయింగ్కి వర్క్ అవుతున్న బయింగ్ జోన్ కాబట్టి. ఇంకా ఇది సెల్లింగ్కి కన్ఫర్మ్ అవ్వాలి. ఇది ఎస్ఎన్ఆర్ కాదు, ఓన్లీ సపోర్ట్ ఇది. సో ఇక్కడ సెల్లింగ్కి మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోము మార్కెట్ వచ్చినా కూడా, కాబట్టి మనం అక్కడ తీసుకోము. మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళాక అక్కడ నుండి మార్కెట్ మళ్ళీ లెవెల్ దగ్గరకు వస్తుంది. లెవెల్ని ఫేక్ బ్రేక్అవుట్, ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసేసింది. ఓకే, పైకి వెళ్ళిపోవాలంటే ఇదే లెవెల్ నుండి సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం జరుగుతుంది, మార్కెట్ మళ్ళీ లెవెల్ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ బయర్ లెవెల్ మనకి డిస్టర్బ్ చేసేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ క్యాండిల్ చూడండి, రిజెక్షన్ చూపి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తుంది లెవెల్ ఇక్కడ. ఇక్కడ ఇప్పుడే ఫ్రెష్గా మనకు వ్యాలిడ్ లెవెల్ కన్వర్ట్ అయింది, బయ్యర్ లెవెల్. ఓకే, ఎప్పుడైతే అది మళ్ళీ అదే మార్కెట్ దగ్గరకు వస్తుందో మనకు మళ్ళీ చూపి కన్ఫర్మ్ చేస్తుంది లెవెల్, బయ్యర్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు అని చెప్పి. సో ఫస్ట్ చాంగ్ అని రిజెక్షన్ జరుగుతుంది. ట్రేడ్ తీసుకున్నాం, మళ్ళీ వచ్చింది. ఈసారి ఈ ట్రేడ్ తీసుకున్నానో లేదో తీసుకోలేదు అనుకుంటాను, మేబీ నేను కూర్చున్నంత వరకు. కానీ ఈ ట్రేడ్ అయితే తీసుకున్నాను, నాకు టోటల్ కన్ఫర్మ్ అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ లెవెల్కి రెస్పెక్ట్ జరుగుతూ ఉంది మార్కెట్. ఓకేనా, ఎలాంటి డౌన్ ట్రెండ్ మార్కెట్ కాదు ఇది. క్లియర్గా మార్కెట్ పైకి ఉంది. ఓవరాల్గా చూస్తే మీరు ఇక్కడ నుండి ఇక్కడ చూస్తే ఇది డౌన్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది బ్రేక్ అయితే ఇది డౌన్ ట్రెండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఇది బ్రేక్ అయితే ఇది డౌన్ ట్రెండ్. సో ఇక్కడ ఇట్లా ఏం క్రియేట్ అయ్యింది, బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఇక్కడ సెల్లర్ కంటిన్యూ అయినారు. ఇది యాక్చువల్గా అయితే మార్కెట్ ఎలా ఉంది తెలుసా, నేను చూసినప్పుడు అది మార్కెట్ కొంచెం పైకి ఉంది. అది మేబీ ఇలా ఉంటుంటుంది, వెయిట్ ఇలా ఉంటుంటుంది మేబీ ఓవరాల్గా. సో కాబట్టి మార్కెట్ వచ్చింది, బ్రేక్అవుట్ అయ్యింది. ఇక్కడ నుండి పైకి వెళ్ళి బయ్యర్ వెళ్ళారు, సెల్లర్ వస్తున్నారు. మన వ్యాలిడ్ లెవెల్ ఇక్కడ ఉంది కాబట్టి లెవెల్ దగ్గర మనకు మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా దొరికింది డిమాండ్ అవైలబుల్ ఉందని. సో అందుకే మళ్ళీ లెవెల్ కిందకి వచ్చినాక మంచి మార్జినల్ సేఫ్టీతో ఎంట్రీ తీసుకున్నాం. ఎంత పర్ఫెక్ట్ షూర్ షార్ట్ అండి. $50 ట్రేడ్ తీసుకున్నాను. ఎంత కాన్ఫిడెంట్ ఉంటే $50 అంటే 1 ట్రేడ్ 3000 అనుకోండి అట్లీస్ట్. ఓకే, కాన్ఫిడెంట్ ఉంటేనే కదా అంత మంచి ట్రేడ్ తీసుకుంటాం అన్నట్టు, లేకుంటే తక్కువ రిస్క్ తీసుకుంటాం. కానీ టోటల్ కన్ఫర్మ్ ఉంది ఈ ట్రేడ్ ఇది. ఎందుకంటే స్ట్రాంగ్ అప్పుడే ఫ్రెష్గా కన్వర్ట్ అయిన జోన్ వ్యాలిడ్ లెవెల్గా కన్ఫర్మ్ అయ్యింది. అగైన్ మనకు కన్ఫర్మ్ చేస్తుంది ఇక్కడ డిమాండ్ అవైలబుల్ ఉంది అని చెప్పి. సో అందుకే మనం ట్రేడ్ తీసుకున్నాం ఫ్రెండ్స్. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్స్ ఇవి. ఓకేనా, ఇది నేను జస్ట్ నేను ఎప్పుడెప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నా కరెక్ట్ తెలీదు, మధ్యలో కొన్ని ట్రేడ్స్ మిస్ అయినాయి. యాక్చువల్గా అయితే ఇది
10 ట్రేడ్స్ 10 1 సెకండ్ మీకు ఇందులోనే చూపిస్తాను. 1 సెకండ్ కోటెక్స్లోనే చూపిస్తానండి. నేను $10 నుండి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, $10 నుండి తీసుకున్నాను. యాక్చువల్గా $10 నుండి తీసుకున్నాను. యాక్చువల్గా చూపిస్తాను ఎంత. 1 సెకండ్ చూడండి, $18 ఏమో డిపాజిట్ చేశాను. నేను లాస్ట్ కోర్స్ చేసేటప్పుడు $100 ఉండే కదా ఫ్రెండ్స్, అది తీసుకున్నాను. $100 విత్డ్రాల్ తీసుకొని తర్వాత మళ్ళీ 100 నేను డిపాజిట్ చేద్దాం అనుకొని మళ్ళీ మూడ్ చేంజ్ చేసుకున్నాను. 100తో చిన్న అమౌంట్ చేసి గ్రో చేద్దాం అనుకున్నాను. 18 డిపాజిట్ చేశాను. 18 అదే, ఇది ప్రాసెసింగ్ అని చూపిస్తుంది కానీ ఇది ఆల్రెడీ వచ్చేసింది. $18ని నేను దాన్ని కన్వర్ట్ చేశాను అనమాట, గ్రో చేశాను. $18ని $50 ఏమో అయ్యాక, $50 or $60 అయ్యాక ఫస్ట్ విత్డ్రాల్ పెట్టా. 50 కాదనుకుంటానండి, 18 డిపాజిట్ చేసినప్పుడు 30 or 40 అయితే ఫస్ట్ విత్డ్రాల్ కోసం పెట్టాను. ఇది నాది న్యూ అకౌంట్, ఇది కోటెక్స్ వేరే అకౌంట్, ఇది ప్రైమరీ అకౌంట్ కాదు, సెకండరీ అకౌంట్ ఇది. ఓకే, సో ఇది విత్డ్రాల్ కోసం ఇందులో ఫస్ట్ $12 పెట్టి క్యాన్సిల్ చేసి $31 పెట్టిన. ఓకే, మళ్ళీ $20 ఏమో పెట్టుకున్న అకౌంట్లో, $31 పెట్టి ఈ $31 ఉన్నప్పుడు సారీ 18 డిపాజిట్ ఏమో చేశాను ఫ్రెండ్స్, కరెక్ట్ గుర్తులేదు నాకు. ఫస్ట్ $100 డిపాజిట్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ క్యాన్సిల్, ఇక్కడ 100 అని చెప్పి కన్ఫర్మ్ చేసేసి పేమెంట్ దగ్గర క్యాన్సిల్ చేసేసి మళ్ళీ వచ్చి $18 డిపాజిట్ చేశాను. 18 డిపాజిట్ అయ్యాక $50 $60 అయ్యాక ఫస్ట్ $12 ఏమో తీసుకొని పెడదామని అనుకున్నట్టున్నాను. 12 ఎందుకు పెట్టానో తెలియదు నాకు, మేబీ 22 or 32 పెట్టడానికి పోయి 12 పెట్టుంటాను, అందుకే క్యాన్సిల్ చేసినట్టున్నాను ఇక్కడ. ఓకే, మళ్ళీ తర్వాత $60 ఏమో అయ్యాక $31 తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఆల్వేస్ మనీ మేనేజ్మెంట్ని ఫాలో అవుతాను. ఓకేనా, ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్కి ₹5,000 డిపాజిట్ చేశాను అనుకోండి అకౌంట్లో. ఫస్ట్ నేను 5,000 ఒక 10,000 ఒక 20,000 అవ్వగానే నేను డిపాజిట్ చేసిన నా 5,000 ఏమైతే అవి నేను తీసేసుకుంటాను ఫస్ట్. ఎప్పుడైనా నేను అదే రూల్ని ఫాలో అవుతాను. ఓకేనా, అది నా కమిట్మెంట్ అట్లనే ఉంటుంది. ఫస్ట్ నేను డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఒరిజినల్ అమౌంట్ ఉన్నది, అది నేను తీసేసుకుంటాను. తర్వాత ప్రాఫిట్ నేను కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో $60 అయ్యాక నేను అకౌంట్లో మళ్ళీ మిగతా ఎంతో పెట్టుకున్నాను. $60 అయ్యాక $31 విత్డ్రాల్ పెట్టాను. ఇది ఇంకా రాలేదు, ఇది మేబీ 24 hours పడుతుంది. బ్యాంకు విత్డ్రాల్ ఎప్పుడైనా కొంచెం డిలే అవుతుందండి, 2 hours to 48 hours టైం పడుతుంది. కొన్నిసార్లు 1 hourలోనే వస్తుంది, కొన్నిసార్లు 24 hours కూడా పట్టవచ్చు. సో అది కానీ కన్ఫర్మ్ వచ్చేస్తుంది. విత్డ్రాల్ ఎలాంటి ఇష్యూస్ ఉండవు మీరు ఫేర్గా యూజ్ చేసినంత వరకు. క్రిప్టో విత్డ్రాల్ అయితే ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను క్రిప్టో విత్డ్రాల్ ఎలా చేయాలనేది వీడియో చేస్తాను, దాని గురించి సపరేట్గా. చాలామందికి తెలీదు క్రిప్టో ఎలా యూజ్ చేయాలో, నేను దాని గురించి చేస్తాను. కానీ ఇప్పుడు ఇది చూపిస్తాను. మనీ మేనేజ్మెంట్ ఇప్పుడు 60 అయింది కాబట్టి 30 నేను తీసేసుకున్నాను. ఇంకా నా అకౌంట్లో 30 ఏమో ఉంటే నేను దాన్ని గ్రో చేశాను అనమాట. $200 వరకు గ్రో చేశాను. ఓకే, $200 వరకు గ్రో ఎందుకు చూపిస్తాను అంటే ఇట్లా మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. డైరెక్ట్ 5,000 డిపాజిట్ చేసి డైరెక్ట్ కంపౌండింగ్ చేసుకుంటూ పోవడం, లేదా డైరెక్ట్ రిస్క్ ట్రేడ్స్ 2,000 ట్రేడ్ 1,000 అట్లా తీసుకోవడం కాదు. ఓకేనా, ఒక మేనేజ్మెంట్ లేకపోతే మీరు 1-2 ట్రేడ్స్ లాస్ట్లోనే మీ అకౌంట్ జీరో అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మిస్టేక్ జరుగుతాయి. ఓటీస్లో మనం ట్రేడ్ చేస్తాం రిస్క్ మార్కెట్ కాబట్టి అది ఉంటుంది. ఓకేనా, ఈరోజు టార్గెట్ వచ్చేసి 157 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, నేను $18 అంటే 1,800 రూపీస్ అనుకుందాం మన ఇండియన్ కరెన్సీలో. $18 అంటే 1,800 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు $200 అంటే ఆల్మోస్ట్ 18,000 రూపీస్ ఫ్రెండ్స్. అంటే ఇంటూ 10 times ప్రాఫిట్ సింగిల్ డేలోనే. చిన్న అమౌంట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఇది చూడడానికి లక్షలతో పోలిస్తే చిన్న అమౌంటే, కానీ ఆలోచించండి, 800 to 18,000 ఒక సెషన్లో మనం కంప్లీట్ చేస్తున్నాం, ఒక రోజులో మనం సంపాదిస్తున్నామంటే అది అర్థం చెప్తున్నాను నేను. నాలెడ్జ్కి ఉండే పవర్ ఏంటిది, దానికి అట్లా ఉంటుందన్నమాట. ఓకేనా, కానీ అట్లా డిసిప్లిన్ ఉండాలి, ఆ ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి. ఈ అగ్రెషన్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ అట్లా చేయకూడదు. ఓకేనా, ఇక్కడ నేను చూడండి ఎట్లా మనీ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకున్నాను. చిన్న అమౌంట్ డిపాజిట్ చేస్తాను, కొంచెం పెద్ద ప్రాఫిట్ అవ్వగానే తీసుకుంటాను, మళ్ళీ ప్రాఫిట్ నేను జనరేట్ చేయాలని ట్రై చేస్తాను. మీరు ఇక్కడికో ఇందులో ఎన్నో అమౌంట్ కనబడుతూ ఉంటుంది, $30,000 కానీ. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా ఫ్రెండ్స్, ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుందామా. ఇందులో చాలా అన్నీ ఇందులో ఉండే కొన్ని వరకు ఫేకే ఉంటాయి, జెన్యూన్ ఉంటారు, కొందరు ఫేక్ ఉంటాయి. ఎట్లుంటారంటే ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. ఒక $20 అలా పెట్టారనుకోండి, మీకు ఒక సాఫ్ట్వేర్ ఇస్తారు. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు మీ డెమో అకౌంటే లైవ్ అకౌంట్లోకి షిఫ్ట్ అయిపోతుంది. మీరు దాంట్లో ఎంత ట్రేడ్ చేసినా అది లీడర్ బోర్డ్లో కూడా చూపిస్తుంది. మీరు అది డెమో అకౌంట్ యాక్చువల్గా, కానీ మీకు కనబడేది లైవ్ అకౌంట్లో ఎలాగైతే ఇక్కడ కనబడుతుందో
అలా కనబడుతుంది. కానీ ఇలా రిఫ్రెష్ చేస్తే పోతుంది ఫ్రెండ్స్, అది అది తెలుస్తుంది అనమాట. సో మీరు లీడర్ బోర్డ్లో చూపించే ప్రతి ఒక్కరు జెన్యూన్ అనుకోకూడదు. జెన్యూన్ ఉంటారు లీడర్ బోర్డ్లో ఉండేటోళ్ళు, కానీ అందులో 50-60% ఫేక్ కూడా ఉంటారు. ఓకే, అదే ఎడిటెడ్ అకౌంట్స్ ఉంటాయి, ఎడిటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేస్తారు. సో దేనైనా ఫేక్ చేయవచ్చు. రిఫ్రెష్ చేస్తే అది పోతుంది మళ్ళీ. సో లీడర్ బోర్డ్ని అందుకే ఎవరు టాప్లో ఉంటే వాళ్ళు ఇంకా తోపులు అనుకోకూడదు. ఓకేనా, వీళ్ళు వచ్చారంటే ఇందులో చాలామంది కష్టపడి వర్క్ చేసి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఫేక్ ఉండొచ్చు, మనకు తెలియదు. అది మనం వాళ్ళని పట్టించుకొని మనం అంతంత చేయాలని మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాము, చేయగలుగుతాము. ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ వెళ్ళాలి. అది ఓకే, గ్రో చేసుకుంటూ వెళ్ళాలి. డైరెక్ట్ అక్కడికి వెళ్ళడానికి అట్లా కుదరదు, నెమ్మదిగా వెళ్ళాలి అనమాట. ఓకేనా, ఇప్పుడు నాది కూడా ఫేక్ అంటారు, నేను అందుకే రిఫ్రెష్ చేసి చూపిస్తున్నారు. ఒకవేళ ఎడిటెడ్ ఏమన్నా ఉంటే రిఫ్రెష్ చేస్తే పోతుంది. 1 సెకండ్ ఫ్రెండ్స్, ఎందుకు ట్రేడ్స్ చూపించిన ఆల్రెడీ $10 నుండి చూపించాను. 1 సెకండ్. ఏవైనా ఫేక్ చేయడానికి ఉంటుంది, కానీ తీసుకున్న ట్రేడ్స్ ఫేక్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే ఇది సర్వర్తోని సింక్ అయి ఉంటుందన్నమాట. ఓకే, కాబట్టి మనకు ఈ తీసుకున్న ట్రేడ్స్ ఫేక్ చేయడానికి ఉండదు, అకౌంట్ని ఫేక్ చేయడానికి ఉంటుంది. ఓకేనా, విత్డ్రాల్ ఫేక్ చేయడానికి ఉండదులే, కానీ ఈ లైవ్ అకౌంట్, డెమో అకౌంట్ ఫేక్ చేయడానికి ఉంటుంది, కానీ తీసుకున్న ట్రేడ్స్ని ఫేక్ చేయడానికి ఉండదు. అందుకే మీరు గమనిస్తే చాలామంది ట్రేడర్స్ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ వాళ్ళు ట్రేడ్ హిస్టరీని చూపించారు. అంటే ఆ రోజు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారనుకో, అది ఎట్లా తీసుకుంటారు తెలుసా? ఒకే ట్రేడ్ని 10 ట్రేడ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ $10 పెట్టి ఒకే $10 ట్రేడ్ని 10 టైమ్స్ తీసుకుంటారు. అప్పుడు ట్రేడ్ హిస్టరీలో ఏం చూపిస్తుంది? మొత్తం 10 చూపిస్తుంది. చూసాలేమనుకోవాలని ఏమనుకుంటారో, బ్యాక్ టు బ్యాక్ ఇన్ని ట్రేడ్స్ విన్ అయినా అనుకుంటారు, కానీ అది ఇండివిజువల్ ట్రేడ్స్ కాదు. ఎట్ ఏ టైం అన్ని ట్రేడ్స్ తీసుకొని హిస్టరీ ఎవరైనా చూపిస్తారు. కానీ బ్యాక్ టు బ్యాక్ 4-5 ట్రేడ్స్ విన్ అవ్వాలంటే మంచి మైండ్ సెట్ ఉండాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అది ఎవ్రీడే పాసిబుల్ అవ్వదు చాలామంది. కాబట్టి ఫేక్ ట్రేడర్స్ అట్లా చేస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ సిగ్నల్. ఒక ట్రేడర్ జెన్యూన్గా తెలుసుకోవడానికి నేను ఈ ఫీల్డ్లో చాలా రోజుల నుండి ఉన్నాను కాబట్టి, ఇలాంటి చాలా చూసాను కాబట్టి ఇలాంటివి తెలుస్తాయి అన్నమాట. హిస్టరీ చాలామంది చూపించారు, వాళ్ళు చూపించిన ఒకే ట్రేడ్ని మల్టిపుల్ టైం తీసుకొని దాన్ని హిస్టరీగా చూపిస్తారు. కంపౌండింగ్ చేసిన హిస్టరీ చూపించరు, ఎందుకంటే ఫేక్ చేయడానికి ఉండదు. ట్రేడ్స్ని ఫేక్ చేయడానికి ఉండదు, అకౌంట్ని ఫేక్ చేయడానికి ఉంటుంది. కానీ అకౌంట్ని ఫేక్ చేసినది ఇలా రిఫ్రెష్ చేస్తే పోతుంది ఫ్రెండ్స్. అకౌంట్ ఫేక్ చేసిన రిఫ్రెష్ చేస్తే అది ఇక్కడ లైవ్ ఉంది, డెమో నుండి లైవ్ చేసామనుకోండి, రిఫ్రెష్ కొడితే పోతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇదంతా ఎడిటింగ్ చేసి పెట్టాను అనుకోండి, ఇలా రిఫ్రెష్ కొడితే ఇది డెమో అని వచ్చేస్తుంది. ఇక్కడ లైవ్ అకౌంట్ని, ఒరిజినల్ అకౌంట్ అయితేనే ఒరిజినల్గా ఉంటుంది ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా. కానీ ఏది ఇవి ట్రేడ్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం మీరు జెన్యూన్గా తీసుకుంటేనే ఇక్కడ చూపిస్తుంది. మీరు దీన్ని ఎడిట్ చేయడానికి సాఫ్ట్వేర్స్ బాట్స్ దాంతో సంబంధం ఉండదు, ఎందుకంటే ఇది కొటెక్స్ సర్వర్తో సింక్ అయి ఉంటుంది. ఈ ట్రేడ్స్ అనేటివి ఇది విన్ అయితే విన్నింగే చూపిస్తుంది, లాస్ అయితే లాసెస్ చూపిస్తుంది. మీరు రిఫ్రెష్ కొట్టకపోయినా ఎట్లయినా కూడా. సో ఇది ఫస్ట్ అన్నమాట. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ ఫేక్ ట్రేడర్స్ ఉంటారు. 90% ఎవరైతే ట్రేడర్ అని చెప్పుకుంటారో ఫేక్ ట్రేడర్స్ ఉంటారు. అంత ట్రాప్లో పడకూడదండి. ఇప్పుడు నేను కూడా ఇందులో లక్షలు చూపించవచ్చు. ఓకే, 1 lakh 2 lakh 3 lakh చూపించవచ్చు. ఓకే, ఈజీగా మ్యానిపులేట్ అయిపోతారు. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారు. కోర్స్ తీసుకునే వాళ్ళు చాలామంది వస్తారు, నాకు కోర్స్ తీసుకొని 1 dayలో లక్షలు సంపాదిస్తారని ఎంతో ప్రమోషన్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటి ఫేక్ ప్రమోషన్స్ నేను చూపించాను. పెద్ద అమౌంట్ కూడా నేను చూపించాను. ఓకే, ఎందుకంటే చూసే వాళ్ళకి 2 మైండ్ సెట్లు ఉంటారు. 2 మైండ్ సెట్ ఉన్న పీపుల్ చూస్తారు. ఒకరు స్మార్ట్ పీపుల్ ఉంటారు, అంటే వాళ్ళు చూసిన వెంటనే మ్యానిపులేట్ అవ్వరు. వాళ్ళు ఫస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రయత్నం చేస్తారు, అట్లా వాళ్ళు సేఫ్ ఉంటారు. కొందరు ఎట్లుంటారంటే, ఇప్పుడు నేను ₹1,00,000 చూపించాను అనుకోండి, వాళ్ళు మ్యానిపులేట్ అయిపోయి డైరెక్ట్ వచ్చేసి 50,000 డిపాజిట్ చేస్తారు, ట్రేడ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎంత ఈజీగా అనుకోండి, లాస్ చేసుకొని మన దగ్గరకు వచ్చి, నువ్వు ఆ రోజు అట్లా ట్రేడ్ చేసి చూపించినావు కదరా, ₹1 lakh తోటి నేను ట్రేడ్ చేసిన, డిపాజిట్ చేసిన 5,000. సో మన వల్ల ఎవరికి నెగిటివ్గా మ్యానిపులేట్ అవ్వకూడదు. ఓకేనా, మీరు అట్లా డబ్బులు పోగొట్టుకోకూడదు. నా ఇంటెన్షన్ అయితే ఇది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంతనో చూపించుకొని ఏమైనా అవసరం లేదు, కానీ మన మీద ఉంటుంది మ్యానిపులేట్ అవ్వాలా వద్దా. ఓకేనా, ట్రేడింగ్ అనేది టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. టైం ఇవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి, చెప్తే మళ్ళీ సోదే అయిపోతుంది. కానీ ఓకే, అట్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ విత్డ్రాల్ ఇంకా నాకు రాలేదు. ఈ విత్డ్రాల్ వచ్చేస్తుంది నైట్ వరకు.
అది రాగానే నేను ఇప్పుడు $200 ఉన్నాయి, ఆల్మోస్ట్ $100 విత్డ్రాల్ పెట్టుకుంటాను, ఇంకో $100 ఉంటాయి, దాని ఒక $1000 వరకు టార్గెట్ పెట్టుకుంటా. అది రీచ్ అయ్యాక అందులో నుండి ఒక $500, $600, $800 విత్డ్రాల్ పెట్టుకొని 200 తోటి ఒక మళ్ళీ 1000 ఇట్లా నాకు అది నా పర్సనల్. ఇంకా ఎవరిది అలా పర్సనల్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇదే ఫాలో అవ్వని లేదు, మీరు 1 lakh టార్గెట్ పెట్టుకోవచ్చు, 10 lakhs టార్గెట్ పెట్టుకోవచ్చు. అది మీ ట్రేడింగ్, మీ మనీ మేనేజ్మెంట్ మీ దానిపైన బేస్ అయి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఓకే, సో అట్లా. సో అదనమాట, తీసుకున్న ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, మనీ మేనేజ్మెంట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఓకే, ఓవర్ ట్రేడింగ్ అస్సలు చేయకూడదండి. మీ టార్గెట్ ఇది అనుకుంటే మీ టార్గెట్ కంప్లీట్ అవ్వగానే మార్కెట్ నుండి ఎక్సిట్ అయిపోవాలి, సింపుల్. నెక్స్ట్ టైం మళ్ళీ టార్గెట్ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి, అట్లా ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే, కలుద్దాం ఇంకా నెక్స్ట్ వీడియోలో. ఈ డిమాండ్ అండ్ సప్లై ఇదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. నాకు ఏదైతే తెలుసో అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కోర్సులో. ఓకే, రీసెంట్గా అప్డేట్ చేసిన కోర్సులో మార్కెట్ ఎట్లా రన్ అవుతుంది, బయ్యర్ సెల్లర్ ఎట్లా మూవ్ అవుతారు అనేది. సో తెలుసుకోవాలంటే మీరు అది నేర్చుకోవచ్చు. ఓకే, దానికి కూడా మీరు ఈ ప్రైస్ యాక్షన్ అప్లై చేయాలి. ప్రైస్ యాక్షన్ లేకుండా ఏది లేదు. ఓకే, ప్రైస్ యాక్షన్ అన్నిటికీ ఫాదర్ ప్రైస్ యాక్షన్. ఇవన్నీ ప్రైస్ యాక్షన్ ఫాదర్ అయితే వీటి కొడుకు, కూతుర్లు, వీళ్ళు మిగతా వాళ్ళనమాట. ఇవి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఈ డిమాండ్ అండ్ సప్లై అనేది ఇంకా మదర్ లాంటిది అనుకోండి ఎగ్జాంపుల్కి. ఓకే, ప్రైస్ యాక్షన్ ఫాదర్ అయితే డిమాండ్ అండ్ సప్లై వచ్చేసి మదర్ లాంటిది అనుకోండి. సో ఇవి రెండు మనకు మంచి గ్రిప్ ఉందంటే పర్ఫెక్ట్ ట్రేడర్ అన్నట్టు అర్థం అనమాట. సో అట్లా. సో నేను కూడా ఏ ట్రేడ్ తీసుకున్నా ఓన్లీ డిమాండ్ అండ్ సప్లై కాదు, ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తాను. ఫస్ట్ ప్రైస్ యాక్షన్, డిమాండ్ అండ్ సప్లై ప్లస్ ఎస్ఎన్ఆర్ని యూజ్ చేసి ఈ ట్రేడ్స్ తీసుకుంటాం. అది కూడా మీకు అంతా నేను తీసుకున్న కోర్సులో కూడా, మీకు చెప్పిన కోర్సులో కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించి కూడా చెప్పాను అందులో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, డిమాండ్ సప్లై ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిది అనేది. సో ఓకే అండి, క్లియర్గానే ఉందనుకుంటున్నా, చూపించిన ట్రేడ్స్ అర్థమైనాయి అనుకుంటున్నా, మనీ మేనేజ్మెంట్ ఎట్లా ఫాలో అవ్వాలో తెలిసింది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో జాయిన్ అవ్వండి. ఏదో చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, క్రిప్టో వీడియో నా ప్రైమరీ అకౌంట్ తోటి క్రిప్టో విత్డ్రాల్ వీడియో చేసినప్పుడు చేస్తాను, అది చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ వ్యాలెట్ యూజ్ చేయాలి, మీకు ట్యాక్స్ ఇష్యూస్ రాకుండా డైరెక్ట్గా లీగల్గా ఎలా. మనం ఎందుకంటే బైనరీ అంటే కొందరు భయపడతారు, ఇది లీగల్ కాదు, ఇల్లీగల్ కాదు కదా, మన అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి అని చెప్పి. అలాంటి ఏమీ ఉండవు. మీకు ఆ రిస్క్ కూడా వద్దు అనుకుంటే మీకు క్రిప్టో ఎలా యూజ్ చేయాలి సేఫ్గా, ఓకే, అనేది నేను నా ప్రైమరీ అకౌంట్తో వీడియో చేస్తాను. క్రిప్టో డీటెయిల్గా డిపాజిట్ టు విత్డ్రాల్ ఎలా చేయాలి, ఏ వ్యాలెట్స్ వాడాలి, ఎలా వాడాలి, ఏంటిది అనేది మనం A to Z ఆ వీడియోలో మాట్లాడుకుందాం. అదే చెప్దాం అనుకున్నాను. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.